అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. పెద్దవాడి పేరు సుబ్బయ్య, చిన్నవాడి పేరు వెంకయ్య. వెంకయ్య కట్టెలు కొట్టి జీవనం సాగించేవాడు. ఒకరోజు కట్టెలు కొడుతుండగా గొడ్డలి చేజారి నదిలో పడిపోయింది. అప్పుడు వెంకయ్య నదిగట్టున కూర్చొని బోరు బోరున ఏడుస్తున్నాడు. అప్పుడు నదిలో నుండి దేవత ప్రత్యక్షమయ్యింది. నదిలో ప్రత్యక్షమైన దేవత ఎందుకు ఏడుస్తున్నావని వెంకయ్యను అడగ్గా నా గొడ్డలి నదిలో పడిపోయిందని చెప్పాడు. దేవత అప్పుడు నదిలో ములిగి ఒక బంగారపు గొడ్డలి తీసి ఇది నీదేనా అని వెంకయ్యకి అడిగింది. వెంకయ్య అది నాది కాదమ్మా అని చెప్పాడు. రెండోసారి నదిలో ములిగి దేవత వెండి గొడ్డలి తీసింది. వెంకయ్య అది నాది కాదమ్మా అని చెప్పాడు. మూడోసారి నదిలో ములిగి దేవత ఇనప గొడ్డలి తీసింది. ఇదేనా నీ గొడ్డలి అని వెంకయ్యకు అడగగా ఇది నాదేనమ్మా అనేసి అన్నాడు. దేవత తన నిజాయితీకు మెచ్చి 3 గొడ్డళ్ళు తనకి బహుమతిగా ఇచ్చింది. ఆ 3 గొడ్డళ్ళు పట్టుకొని వెళ్ళి తన భార్యకు వెంకయ్య ఇలా అని చెప్పాడు. జరిగిన కథంతా చెప్పాడు. ఇదంతా సుబ్బయ్య చాటు నుంచి విన్నాడు. తనకు కూడా 3 గొడ్డళ్ళు కావాలని దురాశ పుట్టింది. సుబ్బయ్య తన గొడ్డల్ని నదిలో పడేసి నదిగొట్టున కూర్చొని ఏడుస్తున్నాడు. నదిలో నుంచి దేవత ప్రత్యక్షమై సుబ్బయ్యకు ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది. అప్పుడు సుబ్బయ్య ఇలా అని చెప్తాడు. కట్టెలు కొడుతుండగా నా చేతిలో నుండి గొడ్డలి చేజారి నదిలో పడిందని అబద్ధం చెబుతాడు. అప్పుడు దేవత నదిలో ములిగి బంగారపు గొడ్డలి తీస్తుంది. ఇది నీదేనా అని సుబ్బయ్యకు అడుగుతుంది. సుబ్బయ్య ఇది నాదేనమ్మా గొడ్డలి అని చెబుతాడు. అప్పుడు దేవత ఇది నీ గొడ్డలి కాదు, నువ్వు అబద్ధం చెబుతున్నావని గొడ్డలతో మాయమైపోయింది. ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు.